హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీటెక్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చేసే ప్రతి వీడియో మీకు మొదటగా అలర్ట్ రూపంలో రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి క్రింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకు ముందు వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మరియు మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే ఉపయోగాలను గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లోని రకాలను గురించి వివరంగా తెలుసుకుందాం. మొదట ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ ఎండెడ్ పథకాలలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు ఏ సమయంలోనైనా సరే వారు ఎంచుకున్న ఫండ్ నుండి బయటకు రావచ్చు. మ్యూచువల్ ఫండ్లో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా ఏ సమయంలోనైనా ఫండ్లోనికి ప్రవేశించవచ్చు. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్కు నిర్దిష్టమైన సమయం కానీ లాక్-ఇన్ పీరియడ్ కానీ ఉండదు. క్లోజ్డ్ ఎండెడ్ పథకాలలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ ఫండ్స్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకనగా ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్కు ఒక నిర్దిష్టమైన లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. కావున అప్పటి వరకు మనం పెట్టిన పెట్టుబడిని ఈ ఫండ్స్లో కొనసాగించవలసి ఉంటుంది. క్లోజ్డ్ ఎండెడ్ పథకాలు వాటి ఎన్ఏవి అనగా నెట్ అసెట్ వాల్యూని ప్రతి వారం ప్రకటిస్తాయి. ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ను లాంగ్ టర్మ్ దృష్టితో ఇన్వెస్ట్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫండ్స్పై రాబడి అనేది ఫండ్ గడువు ముగిసే సమయంలో గల మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను 5 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, సెకండ్ వన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్, థర్డ్ వన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఫోర్త్ వన్ సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి అదర్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రధానంగా స్టాక్స్లో పెట్టుబడి పెడతారు, అందుకే వీటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో కనీసం 65% పోర్ట్ఫోలియోను పెట్టుబడి పెడితే వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్గా వర్గీకరిస్తారు. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అధికంగా ఉంటుంది, అదేవిధంగా రాబడి కూడా అధికంగానే ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ని లాంగ్ టర్మ్ దృష్టితో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ప్రధానంగా కంపెనీ పరిమాణము, పోర్ట్ఫోలియో యొక్క పెట్టుబడి శైలి ప్రకారం 5 రకాలుగా వర్గీకరించారు. అవి ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్ ఫండ్స్, సెకండ్ వన్ మిడ్ క్యాప్ ఫండ్స్, థర్డ్ వన్ స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫోర్త్ వన్ మల్టీ క్యాప్ ఫండ్స్, ఫిఫ్త్ వన్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్. స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల రూపాయల వరకు కలిగి ఉంటుంది. మిడ్ క్యాప్ కంపెనీలు అంటే ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల రూపాయల నుండి 20,000 కోట్ల రూపాయల వరకు కలిగి ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీలు అంటే ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్లు ఆ పైన కలిగి ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ కంపెనీలని బ్లూ చిప్ కంపెనీలని కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఈ ఫండ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో కనీసం 80% లార్జ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇవి స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే స్థిరమైనవి. ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ మార్కెట్లో కంపెనీ క్యాపిటల్ ప్రకారం 1 నుంచి 100వ స్థానంలో ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. సెకండ్ వన్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఈ ఫండ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 65% మిడ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ పథకాలు లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే మెరుగైన రాబడిని అందిస్తాయి, కానీ వాటికన్నా ఎక్కువ రిస్క్ను కలిగి ఉంటాయి. మార్కెట్లో కంపెనీ క్యాపిటల్ ప్రకారం 101 నుండి 250వ స్థానంలో ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్. ఈ ఫండ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 65% స్మాల్ క్యాప్ కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ పథకాలు లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే గొప్ప రాబడిని ఇస్తాయి, కానీ రిస్క్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ మార్కెట్ కంపెనీ క్యాపిటల్ ప్రకారం 251 నుండి చివరి స్థానంలో ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మల్టీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 65% స్మాల్, మిడ్ మరియు లార్జ్ క్యాప్ కంపెనీల యొక్క ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ మల్టీ క్యాప్ ఫండ్ పథకాలలో ఫండ్ మేనేజర్ మార్కెట్ మరియు ఆర్థిక పరిస్థితులతో పాటు పథకం యొక్క పెట్టుబడి లక్ష్యంతో సరిపోయే విధంగా పోర్ట్ఫోలియోను తిరిగి సమతుల్యం చేస్తారు. ఫిఫ్త్ వన్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఈ ఫండ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 35% లార్జ్ క్యాప్ కంపెనీల ఈక్విటీ షేర్లలోనూ మరియు 35% మిడ్ క్యాప్ కంపెనీలలోనూ పెట్టుబడి పెడతాయి. ఈ పథకాలు రాబడి మరియు రిస్క్ అనేది మిశ్రమంగా ఉంటుంది. సెకండ్ వన్ డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అనేటివి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మీరు ఫండ్స్లలో ఎప్పుడైనా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఎప్పుడైనా ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ను మనము ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనకు నష్టాలు అనేటివే రావు. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, డిబెంచర్స్,
కమర్షియల్ పేపర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ని రిస్క్ తక్కువగా ఉండే సాధనాలలో పెట్టుబడి పెడతారు మరియు స్థిర ఆదాయాన్ని అందిస్తారు. థర్డ్ వన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ను రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ ఫండ్లలో మరియు రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్లలో కలిపి పెట్టుబడి పెట్టే ఫండ్స్ను హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. వీటిని బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు. ఈక్విటీ మరియు డెట్ ఫండ్లలో ఎంత శాతం పెట్టుబడి పెడుతున్నారో కొన్ని సమయాల్లో ముందే తెలియజేస్తారు లేదా ఫండ్ మేనేజర్ ఇష్టంపై మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆధారపడి ఉంటుంది. ఈ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యాపిటల్లో పెరుగుదల మరియు ఆదాయాన్ని పొందడం. ఈ ఫండ్స్ రిస్క్ తక్కువగా ఉంటాయి. ఫోర్త్ వన్ సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఒక నిర్దిష్ట లక్ష్యము లేదా పరిష్కారం ప్రకారం తయారు చేస్తారు. ఇవి పదవీ విరమణ పథకం లేదా పిల్లల విద్య వంటి లక్ష్యాలు కావచ్చు. మీరు కనీసం 5 సంవత్సరాలు ఈ పథకంలో పెట్టుబడిని పెట్టాలి. ఇలా మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. మీరు కనీసం 5 సంవత్సరాల లాకిన్ వ్యవధిలో ఉంటేనే ఈ పన్ను మినహాయింపు సద్వినియోగం చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ అదర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్లు వస్తాయి. ఇండెక్స్ ఫండ్స్ అంటే సెన్సెక్స్ 30 ఇండెక్స్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్ అన్నీ కూడా సెన్సెక్స్లో నమోదైన షేర్లలోనూ, నిఫ్టీ 50 ఇండెక్స్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్ అన్నీ కూడా నిఫ్టీలో నమోదయ్యే షేర్లలోనూ పెట్టుబడి పెడతాయి. దీనిని ఇండెక్స్ ఫండ్స్ అని అంటారు. ఇండెక్స్లు పెరిగితే ఆ షేర్లన్నీ పెరగడం, ఇండెక్స్లు తగ్గితే ఆ షేర్లలో తగ్గుదల ఉండడం జరుగుతుంది. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి ఇండెక్స్ యొక్క స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ రోజుల్లో చాలా రకాల ఈటీఎఫ్లు అందుబాటులో ఉన్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ మరొక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనినే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఫండ్ ఆఫ్ ఫండ్లో మీరు చెల్లించే ఫీజులు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మీరు 2 ఫండ్స్ యొక్క ఛార్జీలు చెల్లించాల్సి రావడమే. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.